లక్షల కోట్లు కాదు అధ్యక్ష, వేల కోట్లతోనే నీళ్లు పారిస్తాం. దాంట్లో భాగంగానే వారు ఏంటి ప్రాధాన్యతగా పెట్టుకున్న అధ్యక్ష రాజు సార్ అధ్యక్ష ఇంకో మాట కూడా అన్నారు, వీరు ప్రాజెక్టులు మూలధనం తగ్గించారు కదా. ఏడ తగ్గించామండి? ఎక్కడ తగ్గించాం? ఇరిగేషన్ 22,300 కోట్లు 300 కోట్లు ఖర్చు పెట్టాం. ఓన్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం 10,829 కోట్లు పెట్టాం, ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా. అందులో తగ్గినంటే అరే అప్పు కట్టి తగ్గించాం దాన్ని, మరి అట్లే ఆ అప్పుని అట్లే ఉంచి ఇంకా పెంచుదాం దాన్ని? అది చూసుకోకుండా అందులో తగ్గిన ఎస్టాబ్లిష్మెంట్లో అప్పు కట్టాల్సిన దాంట్లో మేము కొంత అప్పు కట్టాం అధ్యక్ష, 40,000 కోట్లు కట్టామని చెప్పాము కదా, తగ్గించాం. దాంట్లో ఆ ఎస్టాబ్లిష్మెంట్లో అప్పులు కట్టే దాంట్లో తగ్గించాం తప్ప ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టిన దాంట్లో ఏమి తగ్గించలేదు. 10,829 కోట్లు పెట్టాం. ముందుకు పోతున్నాం. పాలమూరు రంగారెడ్డి అన్నారు, అట్లాగే రకరకాల ఎస్ఎల్బిసి టన్నెల్ అధ్యక్ష, డిండి ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇంకా కొన్ని గుమ్మడివల్లి గౌరవల్లి ప్రాజెక్టు అధ్యక్ష, ఇట్లా చాలా ప్రాజెక్టులు అన్నిటికి కూడా నీళ్లు పారించాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నాం. వాటితో పాటు మీరు ఇందాక అన్నారే, మీరు పోయి పంపులు ఆన్ చేసి వచ్చినావు, మేము సీతారామ ప్రాజెక్టు కట్టిస్తే మేము 8,000 కోట్లు. అధ్యక్ష నేను స్పష్టంగా ఒక్క చిన్న మాట చెప్తాను అధ్యక్ష, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ రెండింటికి సంబంధించి 4 లక్షల ఎకరాల నీళ్లు పారేదానికి కేవలం 1,400 కోట్లు అంటే 1,400 కోట్లు మాత్రమే పెండింగ్ డబ్బులు ఉన్నాయి అధ్యక్ష. ఆ 1,400 కోట్లు ఖర్చు పెడితే 4 లక్షల ఎకరాలు నీళ్లు పారే, దాన్ని రీడిజైన్ చేసి సీతారామాన్ని చేసి ఆ సీతారాంకి 20,000 కోట్లకు పెంచి దాదాపు ఇప్పటికే 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు అధ్యక్ష, 1 ఎకరానికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఏం చేయాలో అర్థం కాక ఇంకా దాన్ని ముందు తీసుకొని పోవాలంటే ఇంకా ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఇప్పట్లో అయ్యేటట్టు లేదని ఒక ఆలోచన చేసి చాలా కన్స్ట్రక్టివ్గా మొత్తం ముఖ్యమంత్రి గారు కూడా భద్రాచలం వచ్చారు, ఇరిగేషన్ మంత్రి గారు వచ్చారు, మా జిల్లా మంత్రులు అందరం కూర్చొని రివ్యూ చేసి ఇన్ని వేల కోట్లు ఇట్లా దుర్వినియోగం అయిపోతుంది, ఏదో రకంగా నీళ్లు బారించాలంటే ఆడ కూర్చొని చాలా జాగ్రత్తగా ఇంజనీర్లు అందరిని అడిగితే వాళ్ళందరూ ఆలోచన చేసి చివరికి చెప్పింది ఏంటంటే ఒక చిన్న కాలువని అందులో ఉంచి ఎంత అవుతుందయ్యా, 70-75 కోట్లు అవుతుంది సార్. అరే ఇన్ని వేల కోట్లు అయితే కూడా నీళ్ళు రాంది 70-75 కోట్లతో ఎట్లా వస్తుంది సార్? 70-75 కోట్లతో అయితే వస్తుంది సార్, చేయొచ్చారంటే ఇమ్మీడియట్గా ఆ 75 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ కాలువ మొదలుపెట్టి రేపు పొద్దున ఆగస్టు 15 నాడు అధ్యక్ష 8,000 కోట్లు ఖర్చు పెడితే కూడా చుక్క నీరు ఎకరానికి పారించినటువంటి ప్రాజెక్టులో కేవలం 75 కోట్లు రిలీజ్ చేసి పని చేపించి రేపు పొద్దున ఆగస్టు 15 నాడు ఆ కాలువ ద్వారా 1,25,000 ఎకరాలకి నీళ్లు పారించబోతున్నాం. ఇదే ముఖ్యమంత్రి ఆడికి వచ్చి ప్రారంభోత్సవం చేస్తాడు, అది మీ రాష్ట్రానికి కూడా చూపిస్తాం అధ్యక్ష. వచ్చి కావాలంటే ఎవరైనా గోదావరి నీళ్లు ఆడ చల్లుకోవచ్చు. అది కేవలం ఇట్ ఇస్ ఓన్లీ 75,000, 75 కోట్లే, 75 కోట్లే అధ్యక్ష, కేవలం 75. అట్లా ఏమండి, ఇట్లా మీరు చేయలేకపోయారు కదా, కానీ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు మేము ఆ రాజీవ్ కెనాల్ ద్వారా కేవలం 75 కోట్లతో రాజీవ్ కెనాల్ ద్వారా కేవలం 75 కోట్లతో మేము ఈరోజు 1,20,000 ఎకరాలు నీళ్లు మార్చే కార్యక్రమం కేవలం 2-3 నెలల్లో పూర్తి చేస్తున్నాం. ఆ తర్వాత ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ కూడా పునరుద్ధరిస్తాం అధ్యక్ష.